లేలేత మామిడి చిగుళ్ళు, మరుమల్లెల సౌరభాలు, ప్రకృతి అందాలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే, ప్రతి పువ్వు పరిమళంతో పులకరిస్తుంటే, తెలుగు నేల వైభవం వెలిగేలా, తెలుగు భాష తీయదనం తెలిసేలా వెన్నెల్లా వచ్చేసింది తెలుగువారి షడ్రుచుల సారథి ఉగాది. వై న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తానండి. మరి ఇప్పుడే పంతులు గారు ఈ సంవత్సరం అంతా, రాబోయే సంవత్సరం అంతా పరిస్థితులు ఎలా ఉంటాయో పంచాంగంలో చెప్పడం జరిగింది. పంచాంగం అంటే మీరు ఏదో పచ్చడి కోసం కాదు, పూర్వం నుంచి పెద్దలు వాళ్ళ అనుభవాన్ని పెట్టి పంచాంగం రాస్తూ ఉంటారు. ఆ పంచాంగంలో ఈ రోజు నుంచి వచ్చి ఉగాది వరకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాశి వారికి అంటే ఒక్కొక్కరికి ఒక రాశి ఉంటుంది, అందరికీ ఒక రాశి ఉండదు. దాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. దాంట్లో క్లియర్గా అంటే 100% జరుగుతుందని చెప్పలేను కానీ 60-70% జరిగే సందర్భాలు మనం చూసాం. పంచాంగంలో ఏం చెప్తారో అది. తర్వాత పూర్వం నుంచి కూడా పెద్దలు ఏంటంటే, పంచాంగం అంటే వ్యవసాయదారులకి ముఖ్యంగా మనం నా చిన్నప్పటి నుంచి చూస్తాను. అంటే ఇప్పుడంటే రోజులు మారిపోయి ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఉన్నాడు. వ్యవసాయదారులు అందరూ వచ్చి ఏరు ఎప్పుడు పొయ్యాలండి, విత్తనాలు ఎప్పుడు వేయాలండి, ఏ సీజన్లో వర్షం పడుతుందని చెప్పి అడిగేవారు. ఇప్పుడు వివరంగా చెప్పారు. ఇంకా నేను మాట్లాడేసిన తర్వాత మీరు ఎవరైనా ఉంటే మంత్రి గారు 10 నిమిషాలు ఉంటారు. మీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవారికి, అలాగే ఇంట్రెస్ట్ ఉంటే మంత్రి గారిని అడిగితే ఏది ఎప్పుడు పొయ్యాలా, ఏ రోజు పొయ్యాలా, ఎరువాకు ఎప్పుడు చేయాలా, ఎప్పుడు విత్తనాలు వేయాలా, ఏ ముహూర్తాలు ఉంటాయి అవి అడిగితే చెప్తారు. తర్వాత ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే పుస్తకాలు ఓపెన్ చేస్తారు, అకౌంట్ పుస్తకాలు. ఆ అకౌంట్ పుస్తకాలు కూడా కోరుతూ ఉంటారు మీకు. ఆ ముహూర్తం కూడా ఎప్పుడు అకౌంట్ పుస్తకాలు ఓపెన్ చేయాలన్నది కూడా పూర్వం నుంచి కూడా ఉగాది నాడే డిసైడ్ చేస్తూ ఉంటారు. పుస్తకాలు ఓపెన్ చేస్తూ ఉంటారు, వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ రెండు కూడా పంతులు గారు ఉన్నారు కాబట్టి మీరు అడిగి తెలుసుకోవచ్చు. అంచేత రెండోది ఏంటంటే, మనం ఇక్కడ నర్సీపట్నంలో నూకాలం పండుగ మనతో పూర్తయింది. ఈ సంవత్సరం మైడం పండుగ ఉండదు, వచ్చే సంవత్సరం మళ్ళీ మైడం పండుగ ఉంటుంది మనకి. నూకాలం పండుగ ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. చాలా రోజుల నుంచి ఇంత బాగా చేయడం చూడలేదు నేను. అలాగే వేయకూడదమ్మా, తప్పు. కుంకుమ పెట్టుకొని చీర కట్టుకొని వచ్చి బిందుతో తెచ్చి నీళ్ళిపోయేది కాలుకి. ఆ చెంపుతోటి ముఖం కొట్టుకుంటారా కాలుకి? అంటే చాలా మారిపోయింది పరిస్థితులు. అంచేత కాలానికి అనుగుణంగా మనం మారాలా, పండగకు అనుగుణంగా జనం మారాలా అన్నది ఈ పెద్దలు చెప్పాలి. మరి నాకు అనిపిస్తుంది ఒకసారి మనకు అనుకూలంగా ప్రజలు మారరు, స్టైల్ మారిపోయింది. ఇప్పుడు ప్రజల స్టైలే మారిపోయింది. నేను అక్కడ ఒకసారి అన్నవరం పెళ్ళికి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి పెళ్ళి అయితే పంతులు గారు లేరు, రికార్డింగ్ పిలిచారు. మంత్రాలు రికార్డింగ్ సార్, దాని కట్టండి దాని కడుతున్నారు, కూర్చోబెట్టి. అది పంతులు లేకుండా పెళ్ళేటప్పుడు నాకు అర్థం. అంటే పరిస్థితులు ఇప్పుడు కాలానికి అనుగుణంగా ప్రజలు ఉండలేదు. అంటే ప్రజలకు అనుగుణంగా మనం వెళ్ళాలా? ఈ పెద్దలందరిని అడుగుతున్నాయి. మన ఉగాది నాడే నాకు 45 సంవత్సరాల నుంచి ఉగాది చేస్తున్నాను నేను. నా చిన్నప్పటి నుంచి ఉగాది నేనే చేస్తాను. నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి నేనే చేస్తున్నాను. నాకు సిస్టమ్ బుర్రలోకి వచ్చింది, అది నాకు ఆలోచన. అది మీ పెద్దలందరూ ఓకే అంటే అలా చేద్దాం. మొన్న కాకినాడ వెళ్ళాను. కాకినాడలో కూడా నూకాలం గుడి ఉంది, చాలా బ్రహ్మాండంగా చేస్తారు పండగ. నేను అక్కడే చదువుకున్నాను, చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాను, చూసేవాళ్ళు. మనలాగే చేస్తారు వాళ్ళు.
ఈ డప్పులతోటి వీళ్ళతో బాధపడలేక జాగరాలు తీసేశారు. జాగరం రోజున గుడి దగ్గరికి వెళ్ళి 2 గంటల డప్పులు కొడేసి వెళ్ళిపోతున్నారు. ఈ ఊర్లో తిరగడం అది లేదు. 2 గంటల ప్రతి జాగరానికి 2 గంటలు డప్పులు వెళ్ళడం, గుడి ముందు నుంచోవడం, డప్పులు కొట్టడం, 2 గంటలు డప్పులు కొట్టడం. పెద్ద జాగరం మళ్ళీ మామూలుగా మనం చేసినట్టు ఊర్లో రోడ్డు సెలెక్ట్ చేసుకుని రోడ్లో ఊరేగింపు పెడుతున్నారు. అలా చేస్తే గొడవలు పోతుంటుంది. నాకు మరి పండగ చేస్తే ఎందుకు కోపవుతుందండి? పండగ చెయ్యకపోతే కోపవుతుంది. కానీ మా పండగ చేయనట్లేదు. ఇప్పుడు అమ్మవారిని తినేస్తాను శుభ్రాంతు నన్ను తినేదా అంచేత ఇవన్నీ కూడా ఉగాది నాడు చెప్పాలని అనుకున్నాను. అన్నటి నుంచి అనుకున్నాను. మీకు దృష్టిలో పెడతాను. మీరు అందరూ ఓకే అంటే పర్లేదు. చేసి కూడా నేను కాబట్టి ఒక అమ్మవారికి కోపం వస్తే నా మీద కోపం అవుతుంది. పర్లేదు చూసుకుంటాం. ఇప్పుడు కట్టాం మీకు తెలిసి ఉంటుంది. చాలా మంచి మొన్న కూడా శివరాత్రి కూడా మనం బాగా చేయించాం. బాగా జరిగింది. అక్కడేమో గుడి ఇచ్చారంటే గుడి మెయింటైన్ చేయడం కూడా చాలా ఇబ్బంది. పూజారికి డబ్బులు ఇవ్వాలా, పండగలు వస్తే డబ్బు పెట్టాలా, ఎన్ని ఇబ్బంది ఉంది. అంచేత నేను చేసిన అన్నవరం దేవస్థానంతో మాట్లాడి ఆ చైర్మన్ గారితో మాట్లాడి, సార్ మేము గుడి కట్టిస్తాం, మన డబ్బుతో కట్టాం గుడి, ప్రజలందరూ సహకారంతోనే. గుడి మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. పూజారికి డబ్బులు ఇవ్వాలి నెలకి, మరి అక్కడ పూజలకి డబ్బులు ఉండాలా, అది కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. గుడిని అన్నవరం దేవస్థానం తీసుకోమన్నాను, దత్తత ఇచ్చారు. ఆ చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారు. మొన్న నేను అన్నవరం వెళ్ళి అందరం వెళ్ళి అన్నవరం దత్తత ఇచ్చాం. ఇక నుంచి ఆ గుడి అన్నవరం దేవస్థానం మెయింటెనెన్స్లో ఉంటుంది. వాళ్ళే జీతాలు కానీ కార్యక్రమాలు కానీ అన్నీ వాళ్ళు చేస్తారు. ఇంకా మనం వెళ్ళడం అప్పుడైనా సరదాగా వెళ్ళడం చేయలేదు. అది కూడా చేశాను నేను.